వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇది మన బాబూజీ ఇచ్చిన పిలుపు. ఈ వందే మాతరం, ఈ మాతరాన్ని చాలామంది నాయకులు మహాత్మా గాంధీ ఆశయాలని, ఆదేశాలని ముందు చూపుగా తీసుకుని అందరూ కలిసికట్టుగా ఉండి విలువలతో జరిగిన సందర్భాలని అందరూ ఒక దాటి మీదకు వచ్చి త్యాగాలు, రక్తాలు చిందించి మన దేశ స్వతంత్రాన్ని బ్రిటిష్ నుంచి కాపాడి స్వాతంత్రం ఇవ్వటం జరిగింది. ఈనాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆగస్టు 15 సందర్భంగా, రిపబ్లిక్ డే సందర్భంగా, దేశంలో వచ్చే పండగల సందర్భంగానే ప్రజలు గుర్తు చేసుకోవాల్సిన సందర్భాలు అయితే ఉంటున్నాయి. రాబోయే భావి పౌరులని తరాలు చేసిన ఇబ్బందులు, తరాలు పడిన కష్టాలు, వాళ్ళ విలువలు, విశ్వనీతులు తెలియపరచట్లేదు మనమంతా పిల్లలని. రాబోయే కాలానికి ఎంతో బిజీ అయిపోయారు. రాబోయే భావి భారత పౌరులు దేశానికి ఎంతో అవసరం. వాళ్ళకి దేశం పట్ల ప్రేమ, అనురాగాలు, వాళ్ళ కష్టాలని తెలియజేయటం తల్లిదండ్రులుగా మన బాధ్యత. అందరం కూడా దేశమాతని ప్రేమించిన వాళ్ళం మన తల్లిదండ్రులని కూడా ప్రేమించగలుగుతాం. ఎందుకంటే ఒక దేశంలో పాడైపోతే వ్యవస్థలు, ఆ వ్యవస్థల్లో ఉన్న ఇబ్బందుల వల్ల దానికి జబ్బు వచ్చినట్టు, దాని సందర్భంగా మనం కూడా ఇబ్బందులు పడతాం. కాబట్టి ఈ ఒక వైరస్ని ఇలా సాగనివ్వకుండా ఇలాంటి అవినీతికి పాడుపడే వాళ్ళని తమరికొడదాం. దేశ నాయకులు చేసిన త్యాగాలని గుర్తు చేసుకుందాం. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలు మన దేశం పట్ల మంచి చెడు నేర్చుకోవాలి. ఇవాళ మంచి చెడుకు బదులు ఫ్యాన్సీ ఐటమైన విలువలతో బతుకులు గడిపే సందర్భాలు వచ్చినాయి. కానీ ఆ తప్పు తల్లిదండ్రుల్లో అవుతుంది, పిల్లలది కాదు. కాకపోతే ప్రతి ఒక్కటి ఫీడ్ అయ్యే మైండ్లో చిన్నపిల్లలకి మంచి మాటలు చెప్పాలి, దేశభక్తుల గురించి చెప్పాలి, నాయకులు చేసిన త్యాగాలు గురించి చెప్పాలి. దేశంలో నాయకులు ఎంత కష్టపడి మనకి దేశం అప్పచెప్పితే రక్తం చిందించి ఈ దేశం ఈనాటికి ఈ రకంగా మేము స్వాతంత్రంతో సెల్ ఫోన్లు పట్టుకుని మనం దీనికి ఆనందం పడే రోజులు వచ్చినాయి. అంటే ఆనాటి మహనీయులు చేసిన త్యాగాలే మనకి ఈనాటి ఉన్న ఫెసిలిటీలు అన్నీ. కానీ ఎక్కడ తలుచుకుంటున్నాం? గొప్ప గొప్ప వాళ్ళు వరాలు ఇచ్చినట్టుగా దేవుడు మనిషికి వరం ఇస్తే ఆ మనిషి ఫోన్ల ద్వారాగా, ఇంటర్నెట్ ద్వారాగా ఎన్నో రకాలుగా మనకి మెరుగుపరిచి మనకు అందుబాటులో ఉంచుతున్నారు మేధావులు, సైంటిస్టులు. ఆ సైంటిస్టుల్ని, ఆ నాయకుల్ని, ఆ త్యాగాలు చేసి వెళ్ళిపోయిన ఇంతమంది ప్రాణాలు త్యాగం చేసిన నాయకులకి అందరికీ కలిపి మా ఒక్క సెల్విట్ దేశ భారతుడుగా ఇది. కానీ ఒక మాట, దేశంలో ఏం జరిగిందా, ఏం జరగబోతుందా, ఏం జరుగుతుందా అనే దాని గురించి ఆలోచించాల్సిన మాట, చాలా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే మనకి పిల్లల్ని చూసి మనం మురిసిపోతూ, వాళ్ళు చేసిన పనులు చూసి మురిసిపోతూ ముందుకు సాగుతాం తల్లిదండ్రులు. ఇంతకంటే వరాలు ఏమీ ఉండవు. ప్రతి ఊళ్ళల్లో కూడా సంపద సృష్టించాలి, మేము ముందుకు వెళ్ళాలి అనేది ఉంటుంది.
కానీ విశ్వనీయతాన్ని గుర్తుపెట్టుకుని, విశ్వాసాన్ని గుర్తుపెట్టుకుని, మాటల త్యాగాల్ని గుర్తుపెట్టుకుని, వాగ్దానాలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకుని, ఆచితూచి చెప్తే అది ఆచరణలో తీసుకున్న నాడే పిల్లలు కూడా నేర్చుకుంటారు. లేకపోతే నాయకులు చెప్పే మాటలు అబద్ధాల మూటలుగా మారితే పిల్లలు కూడా పాడైపోయే సందర్భాలు ఉంటాయి. మన దేశం పాడైపోయే సంస్థగా తయారవుతుంది. ఎందుకంటే ఏదైనా దేశానికి పలానా చేస్తున్నామంటే ఆలోచించి ఆచితూచి చెప్పాల్సిన అవసరం దేశ నాయకులకి ఎంతైనా అవసరం ఉంది. వచ్చాం కదా, మాట చెప్పేశాం కదా అనేది ఎంతకాలానికి ఇలా మోసగిస్తూ ఉంటే పిల్లలు కూడా మోసం చేయటానికి పాటుపడతారు. పెద్ద న్యాయం అంటే ఏంటి, మాట అంటే విలువలు తెలియకుండా జరుగుతుంది. కాబట్టి ఆ దేశ నాయకుల్ని గుర్తు చేసుకుంటూ, మన పిల్లల భవిష్యత్తుని గుర్తు చేసుకుంటూ, రాబోయే భావి పౌరులు తరాన్ని గుర్తు చేసుకుని వాళ్ళు ఎదగాలని, వెలుగులో రావాలని కోరుకుంటూ ఒక చిన్న సందేశాలైతే ఈ సందర్భంగా చెప్తాను. ఇది నేను చదువుకుని చెప్పే మాటలైతే కాదు. ఒకనాడు నేను ఈ భారతదేశం ఏమవుతుందా అని బాధపడే టైంలో నాకు అనేది చిన్నప్పుడు చూసిన సంఘటనలు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఇంకా దేశ నాయకులు ఎంతోమంది త్యాగాలు చేసి, రక్త త్యాగాలు చేసిన నాయకులు, మనుషులందరి త్యాగాలతో వాళ్ళు దేశ వజ్రాలుగా మారారు. వాళ్ళు విలువ కట్టలేని కోహినూరు వజ్రాలు వాళ్ళు. ఆ నాయకుల్ని గుర్తు చేసుకుంటూ ఈ ఒక్క సన్నివేశాల్లో పదాలని మీ ముందు పెడతాను. జయ 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 భారతదేశం, మన ప్రియ భారతదేశం. నిజమే కదా, మన భారతదేశం ప్రియమైందే కదా. జాతిపిత కలలుగన్న స్వరాజ్య దేశం అంటే మహాత్మా గాంధీ ఒక కలగన్నారు. జాతిపిత కలలుగన్న స్వరాజ్య దేశం, స్వతంత్ర దేశం రావాలని కలలుగన్నారు ఆ మహాత్మా గాంధీ. అది సాధ్యమైనది. మరి కొంతమంది నాయకులు రక్త త్యాగాలు చేసి, ప్రాణాలని బలిచ్చి భూతల్లికి, మన భారతదేశ మాతకి ఇచ్చేసి ప్రజెంటేషన్లుగా వాళ్ళు మట్టిలో కలిసిపోయారు. కానీ వాళ్ళని మర్చిపోకూడదు. ఆ వజ్రాలని మనం గుర్తుపెట్టుకోక తప్పదు. కాబట్టి దేశ నాయకులందరి రక్త త్యాగాల కృషి ఫలితం మన భారతదేశం అని చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లానే మన అంబేద్కర్ గారు రాజ్యాంగం విధానాలు ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఇలా కావాలి అని రాజ్యాంగం మనకు రాసి ఇచ్చేసి వెళ్ళిన రాజ్యాంగం నేత మన నాయకులు, దేశం గర్వించదగ్గ అంబేద్కర్ గారు మనకి భారతదేశంలో ఎలా నడవాలనేది మనకు సూచన ఇచ్చి, అంబేద్కర్ గారు ఒక రచించి రాజ్యాంగం పట్ల వెళ్ళిపోయారు. అందుకే మన అంబేద్కర్ గారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మన జయ 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 భారతదేశం అంటే మన భారతదేశం. జాతిపిత కలలుగన్న దేశం అంటే మన జాతిపిత కలలుగన్న దేశమే ఇది. మన భారతదేశం మన రక్త త్యాగాలతో కృషి ఫలితం. మన భారతదేశం నాయకులందరి రక్త త్యాగాల కృషి ఫలితం అన్నాం. అందరి నాయకులు కృషి ఫలితమే. ఆనాటి రత్నాల్లాంటి నాయకులు చేసిన ఫలితం. అంబేద్కర్ గారు ఆలోచించి రాజ్యాంగం పట్ల నడవాల్సిన అవసరం తెలియపరిచినందుకు జయ జయ భారతదేశం, ప్రియ భారతదేశం అని చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లానే దేశంలో సైనికులు పహరా కాస్తున్నారు. వాళ్ళని కూడా జయ జయ భారతదేశం, ప్రియ భారతదేశం అని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే వాళ్ళని ముద్దు బిడ్డలుగా నేను వర్ణించటం జరిగింది.
మనం అందుకే వాళ్ళకి జయ జయ భారతదేశం, ప్రియ భారతదేశం, జాతిపిత కలలుగొన్న స్వరాజ్య దేశంలో మన సైనికులైన భారత ముద్దు బిడ్డలని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ సైనికులు లేకపోతే మనకింత స్వేచ్ఛగా ఉండలేం. కాబట్టి భారత ముద్దు బిడ్డలకు కూడా ఒక జయ జయ భారతదేశం, ప్రియ భారతదేశం అని చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లానే రైతు లేనిది మనకి ప్రతి ఒక్క ఆహార ధాన్యాలే ఉండవు. మనిషి బతకటానికి ముందు ఏదీ ఉండదు. కాబట్టి రైతుకు కూడా చెప్పుకోవాల్సిన సందర్భం. జయ జయ భారతదేశం, ప్రియ భారతదేశంలో రైతు కూడా ఉన్న ఒక త్యాగస్తుడే. ఆయన చెమట ఓర్చి పండించి మన భారతీయుల్ని పంట రూపంలో ఇచ్చి కష్టపడుతున్నాడు. కాబట్టే మనం పంచభక్ష పరిమాణాలు తినగలుగుతున్నాం. లేకపోతే ఆ డబ్బుల్ని వజ్రాల్ని తినగలమా? లేదు. కాబట్టి ఆ రైతు త్యాగానికి కూడా జయ జయ భారతదేశం, ప్రియ భారతదేశం, మన రైతు చెమటతో తడిసిన పచ్చదనానికి పరిశీలన దేశం అని మరొకసారి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. అట్లానే మనమంతా కుల మతాలు అతీతమై త్యాగాలతో ముందుకు ఒకళ్ళ బంధువులుగా మారి అన్ని కులస్తులు కూడా జయ జయ భారతదేశం, ప్రియ భారతదేశం, జాతిపిత కలలుగన్న స్వరాజ్య దేశంలో మన అందరం కలిసి జాతీయ జెండాని అన్ని కులస్తులతో కలిపి పెట్టినందుకు మనమంతా భాయిగా ముందులో సాగాలని, ప్రేమానురాగాలు పంచుకుంటూ ముందు ఉండాలని ఈ సందర్భంగా జయ జయ భారతదేశం, ప్రియ భారతదేశం, అందుకే జాతిపిత కలలుగన్న స్వరాజ్య దేశం, స్వతంత్ర దేశం అని చెప్పి మన అందరూ కలిసి కులాలని ఒకదాటి మీద నడుస్తున్నాం. కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి భారతదేశంలో విలువలుగా అందరు కులస్తులకు చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లానే రాబోయే భారీ భావర పౌరులని మనం కాపాడుకోవాలంటే తల్లిదండ్రులు జరిగిన సందర్భాలు సన్నివేశాల్ని చెప్పి, దేశ నాయకులు చేసిన త్యాగాల గురించి చెప్పి, దేశ నాయకులు చేసిన స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చి వెళ్ళినందుకు రాబోయే తరాలకి మనం వాళ్ళని కూడా ప్రతి ఒక్క సన్నివేశం చెప్పాల్సిన అవసరం, వాళ్ళ మైండ్లో నింపాల్సిన అవసరం మన తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంది. భావి భారత పౌరుల మీద వాళ్ళు వెలుగులో రావటానికి ఈ సందర్భంగానే ఈ సన్నివేశాలన్నీ కలిపి నేను ఆ పాటని రచించుకున్నా. జయ 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 భారతదేశం, ప్రియ భారతదేశం, జాతిపిత కలలుగన్న స్వరాజ్య దేశం, స్వతంత్ర దేశం. జయ 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 భారతదేశం, ప్రియ భారతదేశం, జాతిరతనాలైన మన నాయకులందరి రక్తత్యాగాల కృషి ఫలితం మన భారతదేశం, ప్రియ దేశం. జయ 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 భారతదేశం, ప్రియ భారతదేశం, అంబేద్కర్ ఆశయాలకు ఆదర్శం మన భారతదేశం, ప్రియ దేశం. జయ 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 భారతదేశం, ప్రియ భారతదేశం, భారత ముద్దు బిడ్డలైన సైనికుల ధైర్య సాహసాలకు గణనీయ దేశం, గణంత దేశం భారతదేశం. జయ 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 భారతదేశం, ప్రియ భారతదేశం, జాతిపిత కలలుగన్న స్వరాజ్య దేశం, స్వతంత్ర దేశం. జయ 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 భారతదేశం,
ప్రియ దేశం. రైతు చెమటతో తడిసి పచ్చదనానికి పరిసెల్లిన దేశం మన భారతదేశం. ప్రియ దేశం. జయ 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 భారతదేశం. ప్రియ దేశం. కుల మతాలకతీతమైనది మన జాతీయ దేశం భారతదేశం. ప్రియ దేశం. జయ 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 భారతదేశం. ప్రియ దేశం. రాబోయే భావి భార పౌరులని కాపాడదాం. జై హింద్ అని జనముతో నడుద్దాం. జయ హే జయ హే జయ హే జయ 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 హే. జై హింద్, జై భారత్.